వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ముకుంద జ్యువెల్స్ దగ్గర ఉన్నాను. ఇదేంటి ముకుంద జ్యువెలరీలో ఉన్నాను, వెనకాలంతా కూడా ఎవరికి వాళ్ళు సీరియస్గా పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, ముకుంద వాళ్ళ మేకింగ్ యూనిట్ దగ్గర ఉన్నానండి. గోల్డ్ మేకింగ్ యూనిట్. ఇక్కడే మనకి కావాల్సిన రకరకాల ఆభరణాలు తయారవుతాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మనము ఆటోమేటిక్గా రెడీ అయిపోయిన ఐటెంని చూసి ఇది కావాలి, ఈ డిజైన్ కావాలి, ఈ డిజైన్ వద్దు, ఇలా చూస్ చేసుకుంటాం కదా. అసలు ఎలా తయారవుతుంది గోల్డ్? ఒక ముద్ద నుంచి మనకు కావాల్సిన స్టైల్లో డిజైన్లు ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ కూడా ఇక్కడ ముకుంద జ్యువెల్స్ నుంచి నిఖితా రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మేకింగ్ గురించి మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ నిఖిత గారు. హలో అండి. హాయ్ అండి. హాయ్. హలో. అసలు ఎంత కొత్తగా అనిపిస్తుందంటే ఇప్పటివరకు చాలా జ్యువెలరీ షాప్సే చూసాం మేము. ఇట్లా మేకింగ్ యూనిట్ని చూడటం చాలా ఫస్ట్. అది ముఖ్యంగా గోల్డ్కి సంబంధించి. ఒక్కసారి పరిచయం చేస్తారా? అసలు ఎట్లా మనకి గోల్డ్ ఒక ముద్ద నుంచి ఒక ఐటమ్గా ఎలా అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. రైట్ నిఖిత గారు. నిఖిత గారు, ఇదేంటండి ఈ మిషన్? ఏంటి? ఇది తార్పట్టి మిషన్ అండి. సో ఇప్పుడు మనకు గోల్డ్ ఇప్పుడు జాయింట్స్ ఉంటాయి కదా, ఏదైనా ఆర్నమెంట్ కి ఆ జాయింట్స్ కావాల్సిన స్ట్రింగ్స్, థ్రెడ్ అది రెడీ అవుతుంది ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈ జాయింట్ ఎగ్జాక్ట్లీ అందులో పెడితే మనకి తార్పట్టి చిన్న థ్రెడ్ స్ట్రింగ్స్ అనేవి రెడీ అయ్యి వస్తాయి. ఓకే ఓకే. దాని నుంచి డిజైన్స్ చేస్తారా? అది దట్ ఈస్ యూస్ ఫర్ జాయింటింగ్. ఓకే, ఓన్లీ జాయింటింగ్ కోసమే యూస్ చేస్తారు. రైట్. సో మనకు తీగ ఎంత కావాలంటే అంత ఇక్కడ ఎంత చేసుకోవచ్చు. గేజ్, ఎంత సన్నగా దొడ్డుగా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే. అసలు ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ స్టెప్ నుంచి చూద్దామండి. షూర్. తిను మా ఇన్ఛార్జ్ మిస్టర్ వినోద్, హలో అండి. నమస్తే వినోద్ గారు. మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్ స్టెప్ ప్రతి ప్రాసెస్ లాస్ట్ ఎండ్ వరకు ఎలా అవుతుంది అనేది ఒకసారి. షూర్ అండి, షూర్ అండి. వెళ్దామండి. రైట్ వినోద్ గారు, ఇదేంటండి? అంటే వ్యాక్స్ డిజైనింగ్ ఉంటుంది. వ్యాక్స్ తో చేస్తారా? వ్యాక్స్ తో చేస్తారు. డిజైన్ మెషిన్ అక్కడ ఉంది. ఓకే. అంటే డిజైన్ అంటే ఇప్పుడు నాకు ఒక నెక్లెస్ నచ్చింది. ఆ డిజైన్ నేను మీకు పంపితే గనక, లేకపోతే మీరు చూస్ చేసుకుంటారు అనుకుంటా. మా దగ్గరనే డిజైన్స్ ఉంటాయి. చేయు దాన్ని మీరు ఇలా వ్యాక్స్ లో చేయించుతారు. వ్యాక్స్ లో చేయించి చూడండి. ఓకే. ఇట్లా చెట్టులా తయారు చేసి. ఇదేంటండి? వ్యాక్స్. అది కూడా వ్యాక్స్ కాదు, డిజైన్. అంటే దీంట్లో అన్ని ఉంటాయి. సెట్స్ ఉంటాయి, హార్స్ ఉంటాయి, చాకర్స్ ఉంటాయి, అన్ని మిక్స్ ఉంటాయి. అన్ని ఇట్లా ఒక ట్రీ లాగా చేసి ఒక కాస్టింగ్ లో ప్లాస్టర్ లో వేస్తారు. రైట్ రైట్. ముందు అయితే ప్రతిదీ ఏదైనా కూడా ఇలా వ్యాక్స్ తో తయారు చేస్తారు కంపల్సరీ. అక్కడ వ్యాక్స్ లో డిజైన్ అన్నారు కదా, డిజైన్ ఆ డిజైన్ దీని లోపల ఉంటుంది. దీని లోపల పెట్టి ప్లాస్టర్ వేస్తారు. వేసిన తర్వాత ఈ మషిన్ లో వేస్తారు. టెంపరేచర్ వేసి అది టెంపరేచర్ అయినాక తీస్తారు. మళ్ళీ తీసినాక గోల్డ్ వేసేస్తారు. డైరెక్ట్ గా గోల్డ్ వేసేస్తారు. గోల్డ్ వేసినాక అది కాస్టింగ్ అయిపోతుంది. డిజైన్ ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వచ్చేస్తుంది. సూపర్. ఎంత టైం పడుతుందండి ఇది? అంటే ఒక 4-5 hours అవుతుంది. ఇప్పుడు మేము అంటే ఒకటే చేయరు కదా. అవును అవును. జనరల్ గా షాప్స్ కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, అమ్మో చాలా కొంచెం కష్టం అండి, మెషిన్ డిజైన్ టైం తీసుకుంటుంది అంటారు. సో డిజైన్ టు డిజైన్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది, చేస్తే అవుతుంది. ఓకే. ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ ప్రాసెస్ ఇది కాస్టింగ్ కింద ఉన్నాయి. ఓకే. అక్కడ ఏం చేస్తారు? అంటే అక్కడ పీసెస్ వస్తాయి కదా, కటింగ్ చేసి ఏ నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్ సపరేట్ చేస్తారు, హారం సపరేట్ చేస్తారు, చాకర్ సపరేట్, ఇయర్ రింగ్స్ ఉంటాయి అది సపరేట్ చేస్తారు. చేసిన తర్వాత దానికి సాల్డరింగ్ చేస్తారు. సాల్డరింగ్ చూస్తారంటే చూడండి. రైట్, చూడాల్సిందే, నేను అందుకే వచ్చాం. ఇప్పుడు వినోద్ గారు, మనం పైన ప్రాసెస్ చూసాము. వ్యాక్స్ తో డిజైన్స్ చేసి తర్వాత దాన్ని ఒక కాస్టింగ్ చేస్తారు. కాస్టింగ్ చేసిన తర్వాత ఇలాంటి పీస్ వస్తాయి. ఓకే. ఇలాంటి పీస్ ఇలాంటి పీసెస్ వచ్చిన తర్వాత దీనికి జాయింట్ చేస్తారు. తీగ చేసి ఇక్కడ ఒక జాయింట్
2 3 ఓకే ఓకే ఇక్కడ 2 రింగ్స్ వస్తాయి. సో దీని తర్వాత ప్రాసెస్ దీని ఏంటండి? తర్వాత ప్రాసెస్ జాయింటింగ్ చూడండి. జాయింటింగ్ అయినాక మొత్తం కంప్లీట్ అయిపోతుంది పని. కంప్లీట్ తర్వాత పాలిష్ కి పంపిస్తారు. ఓకే. ఓ ప్రతి దాన్ని జాయిన్ చేస్తారు. జాయింట్ కంపల్సరీ, ఎందుకంటే జాయింట్ లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది కదా. అవునవును, రైట్. ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కదండి. తర్వాత ఏంటండి? తర్వాత పాలిష్ దగ్గర పాలిష్ చేయాలి. పాలిష్ తర్వాత సెట్టింగ్ లో పోతుంది, స్టోన్ కూర్చోబెట్టాలి. ఓకే, స్టోన్స్ ఉంటే కనుక అక్కడ ఫిట్ చేస్తారా? అక్కడ ఫిట్ చేసి మళ్ళీ పాలిష్ కి పోతుంది. ఓ మళ్ళీ పాలిష్ ఫినిష్ పాలిష్ ఉంటుంది. ఒక ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ జుమ్కీస్ అనుకుందాం, ఎన్ని రోజులు పడుతుంది మేకింగ్ మొత్తానికి? అంటే చిన్న ఉంటే ఒక రోజులో అయిపోతుంది, పెద్దది ఉంటే ఒక 3 days 4 days వర్క్ పైన ఉంటుంది. డిజైన్ బట్టి వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. సో పైన చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్. ఇక్కడ పాలిషింగ్ చేశారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ ప్రాసెస్ స్టోన్ కూర్చోబెడతారు. స్టోన్ కూర్చోబెట్టి మళ్ళీ పాలిష్ అయినాక ఇలా పాలిష్ అయిపోతుంది. పాలిష్ అయినాక ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ ఫిట్టింగ్ చేశాక మళ్ళీ పాలిష్ చేస్తారా? మళ్ళీ పాలిష్ చేస్తారు, ఫినిష్ పాలిష్ ఉంటుంది. ఇంకా అంతే అయిపోయినట్లే. దాని తర్వాత బాందిని ఉంటుంది కదా, మోతీ, అది వేరే. ఓకే, స్పెషల్ గా ఏమన్నా ఉంటే కింద మనం అటాచ్ చేయటం, మోతీ ఇంకా ఏమేమో ఉంటాయి కదా. రైట్, ఇంకా షాప్ కు పంపించేయటమే. రైట్. అలా అక్కడ స్టోన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇంకొకసారి పాలిష్ చేసి సో షాప్స్కి పంపించేస్తారు. ఇంకా ఒక వస్తువు అవ్వాలి అంటే ఎంతమంది పనిచేయాలి, ఎంత శ్రమ, ఎంత నైపుణ్యత ఉండాలో మనకి చాలా క్లియర్గా మనకి ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా అర్థమైపోతుందండి.